డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికల ముందు టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణంపై తిరుపతిలో వివాదాస్పదమైంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలతో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, మాజీ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కిన తమకు చంద్రబాబు ఇచ్చిన హామీని కండక్టర్కు గుర్తు చేశారు. ప్రయాణికులకు టికెట్లు కొట్టుకుంటూ వచ్చిన కండక్టర్ మహిళలను కూడా టికెట్ అడిగారు. దీంతో వారంతా బస్సులో ప్రయాణం ఉచితమని చంద్రబాబు చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఉచితంగా ప్రయాణాలు ఇస్తాము, బస్సులో టికెట్ అడగరు, అడిగితే నా ఈ వీడియో చూపించండి అని చెప్పారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియోను కండక్టర్కు చూపించారు. నిరసనలో భాగంగా చంద్రబాబు మాస్క్తో నేను చెబుతున్నాను, నా ఆడబిడ్డలందరికీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అంటూ అభినయ్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో ఏం చేయాలో తెలియక కండక్టర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేయమంటే కేసులు పెట్టించడం ఏంటని ఫైర్ అయ్యారు వైసీపీ లీడర్లు. మరోవైపు కావాలనే ఆర్టీసీ బస్సులో ప్రయాణించి చేశారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు టీడీపీ నేతలు. పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. బస్సు ఎక్కేటప్పుడు అడ్డుకోకుండా కావాలనే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు అధికార పార్టీ నేతలు. అభినయ్ రెడ్డి అనుచరులే కావాలని రచ్చ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఫ్రీ స్కీమ్ హామీ ముచ్చట ఏమైందంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు వైసీపీ నేతలు. దీంతో ఫ్రీ బస్సు స్కీమ్పై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఆర్టీసీ బస్సులో మహిళలతో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, మాజీ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి వినూత్న రీతిలో హామీ ఏమైందంటూ, ఉచిత బస్సు హామీ ఏమైందంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఓవరాల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, నిన్న మధ్యాహ్నం తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి తన అనుచరులు, అటు మహిళలు ఒక 25 మంది, వీరిలో మేయర్ శిరీషతో పాటు మహిళలు, అదేవిధంగా కొంతమంది తన అనుచరులతో కలిసి పల్లె వెలుగు బస్సు ఎక్కాడు, పీలేరు వెళ్ళే బస్సు ఎక్కాడు. ఈ సందర్భంగా ఆ బస్సులో అలిపిరి వద్ద వరకు వెళ్ళే సమయానికి టికెట్స్ కొట్టడానికి వీరి దగ్గరికి అయితే కండక్టర్ దామోదర్ రావడంతో ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మేము బస్సులో వస్తున్నామంటూ మహిళా నాయకురాలు చెప్పడం, ఆ తర్వాత వారిని దించివేయడం. ఈ సందర్భంగా చంద్రబాబు మాస్క్ వేసుకొని చంద్రబాబును హేళన చేస్తూ మాట్లాడడం జరిగిందంటూ కూడా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏదైతే ఈ స్కీమ్ కోసం నిధులు కేటాయించింది. త్వరలో బస్సులో ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అవుతున్న సందర్భంలో కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే తన మహిళా కార్యకర్తలను తీసుకొని వచ్చి వారితో ఈ విధంగా ఒక షో చేయించాడంటూ కూడా ఏదైతే టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టు వైసీపీ సోషల్ మీడియా కూడా దీనికి ధీటుగా విమర్శిస్తుంది. ఏదైతే 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎలాంటి గ్యారెంటీలు అమలు చేయడం లేదంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఇష్యూను ఏదైతే ఒక్కసారిగా 25 మందితో ఏదైతే వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న భూమన అభినయ్ రెడ్డి ఇంటి వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్కి రావడం, అటు బస్సు ఎక్కడైన సమయంలో అక్కడున్న పోలీసులు ఎందుకు ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేయలేదు, ముఖ్యంగా ఈ పై అధికారులకు తెలియజేసినప్పటికీ నిఘా వ్యవస్థ ఎందుకు ఫెయిల్యూర్ అయిందన్న విషయంలో కూడా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా ఉంది. గతంలో ఏదైతే చిత్తూరులో జరిగిన ఇష్యూలో ఒక కార్యకర్త మరణం తర్వాత వారందరినీ బదిలీ చేశారో, ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఇక్కడ కూడా తలెత్తిందంటూ అక్కడ పోలీసుల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు ఉరుమురుము ఎంగలం పడినట్టు మీ మధ్య ఏదైతే మీ వివాదాలు మా మీద ఎందుకు తెస్తున్నారంటూ పోలీసులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద నిన్న ఈరోజు సీఎం పర్యటన, ఈరోజు రేపు సీఎం పర్యటన తిరుపతిలో ఉన్న నేపథ్యంలో వైసీపీ చేసిన ఈ ప్రయోగం కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉచిత బస్సుకు సంబంధించి పెద్ద ఎత్తున ఎప్పుడు అంటూ త్వరలో అంటూ ప్రభుత్వం ఎప్పుడంటూ వైసీపీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో వినూత్నంగా తమ నాయకుడు నిరసన తెలిపాడు.
ప్రజల్లో వస్తున్న క్రేజ్ను తట్టుకోలేక టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయంటూ వైసీపీ శ్రేణులు అంటున్న పరిస్థితి. మొత్తం మీద అయితే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఈస్టు అదేవిధంగా అలిపిరి పోలీస్ స్టేషన్లో భూమన అభినయ్ రెడ్డితో పాటు అదేవిధంగా మహిళా నాయకురాలపైన మేయర్ శిరీష పైన కేసు నమోదైంది. దీనికి సంబంధించి 41 నోటీస్ ఇచ్చి వారిని బయటికి పంపించి వేశారు. మొత్తం మీద అయితే ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించిన కేసులో నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి, కానీ పోలీసులు కావాలనే 41C నోటీస్ ఇచ్చి పంపించారంటూ కేవలం ఇది పోలీసుల పక్షపాత వైఖరి అంటూ కూడా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే నిఘా వ్యవస్థల వైఫల్యం వల్ల ఇలాంటివి కొనసాగుతున్నాయి. గతంలో ఏదైతే ఇదే పోలీసు అధికారులు ఇదే పోలీసులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ చిన్నపాటి ఆందోళన చేసినా బలవంతంగా ఎత్తుకుపోయి హౌస్ అరెస్టులు చేయడం లేకపోతే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేవడం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తుంటే వీరంతా వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. రాధిక. థ్యాంక్ యూ దామోదర్. చంద్రబాబు నాయుడు గారు మీకు ఉచితంగా ప్రయాణాలు ఇస్తాము, బస్సులో టికెట్ అడగరు, అడిగితే